హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పిఎంపి మొయ్యేరు వ్లాగ్స్ అండి. నా ఛానల్ని మీరు అందరూ మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? మేమైతే ఉదయాన్నే 10:30 కల్లా ఎవెన్యూస్కి వచ్చామన్నమాట. ఎందుకనుకుంటున్నారు? కువైట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఎవెన్యూస్కి అయితే మమ్మల్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళు తినడానికి వచ్చారు, మేము వాళ్ళతో పాటు వచ్చామన్నమాట పిల్లలు చూసుకోవడానికి. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంక ఈ రోజంతా ఎవెన్యూస్లోనమాట మా డే అంతా. బ్రేక్ఫాస్ట్ తినేసాక పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాకి అయితే వెళ్తారనమాట. అక్కడ కూడా వీడియో చూపిస్తాను మీకు. మేమైతే తినేసాక అయితే చాలా దూరం ప్లే ఏరియా అయితే ఒక దిక్కున ఉంటుంది, ఫుడ్ ఉండే ఏరియా అంతా ఒక దిక్కున ఉంటుంది. ప్లే ఏరియాలన్నీ ఇంకా చాలా దూరంగా వెళ్ళాలన్నమాట. చాలా దూరం వెళ్ళామన్నమాట. ఎవెన్యూస్ అంటే చిన్న మహల్ కాదండి, చాలా చాలా పెద్ద మహల్ అనమాట. నాకు తెలిసి కువైట్లో ఇదే పెద్ద మహల్. అయితే మేము చాలా దూరం అసలు తిన్నాక చాలా లెక్క నడిచామన్నమాట. నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడికో వెళ్ళాము. ఇవన్నీ కూడా హోటల్లే, కాఫీ షాపులు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేవి, టిఫిన్ చేసేవి. ఇదే మన భాషలో అయితే టిఫిన్లు అనమాట. ఇవన్నీ అదే ఏరియాలు అనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు ఆడుకోవడానికి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళేదైతే ఇదే మ్యాజిక్ ప్లాంట్. ఇక్కడికి వెళ్ళాక మేమైతే చాలాసేపు పిల్లల్ని ఆడిపించాం. పిల్లలతో పాటు మేము కూడా ఆడామన్నమాట. మా పిల్లలు ఆడుకునేటప్పుడు మేము పక్కనే ఉంటాం కదా, మీరు కూడా ఆడండి అని మాకు కూడా కార్డు ఇస్తారనమాట. ఒక్కొక్కసారి వాళ్ళు సగం ఆడి లేచిపోతారు. అలాంటప్పుడు మేము ఆడతామన్నమాట మిగిలిపోయిన గేము. మా పిల్లలు అయితే నాకు కూడా ఇస్తారనమాట కార్డు, ఒకవేళ ఆడుకోవాలనిపిస్తే. సరదాగా వీడియో అయితే తీశాను, చూసారు కదా. ఇదైతే వీడియో గేమ్ ఆడుకునే ప్లే ఏరియా అనమాట. ఇంకా చిన్న చిన్న ఆటలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే, నిన్న హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకంటే నా నెత్తి మీద ఒక 100 కేజీలు రాయి పెట్టినట్టయితే ఉందన్నమాట. ముఖమేమో చాలా లావుగా ఉబ్బిపోవడం, నిద్ర పట్టట్లేదు. బీపీ అయితే చెక్ చేయించుకుందామని వెళ్ళాను అనమాట. ఇంటికాడ ఆల్రెడీ మా మేడం చెక్ చేసింది. చెక్ చేస్తే చాలా ఎక్కువ ఉందండి. టాబ్లెట్లు ఆల్రెడీ నేను ఒక నెల వాడి మానేశాను అనమాట. అలా మానకూడదంట. మళ్ళీ తెచ్చుకుందామని వెళ్ళామన్నమాట. వెళ్తే నేను మర్చిపోయి కాఫీ తాగేసి కొంచెం రొట్టె ఉంటే తినేసి వెళ్ళాను అనమాట. అయితే అలా చేయకూడదు కదా, ఇక్కడ ప్రతిదానికి టెస్టులు చేయాలి, అన్నీ ఫస్ట్ నుంచి చేస్తారనమాట. అయితే టెస్టులు రావమ్మా, మళ్ళీ రేపు రమ్మన్నారనమాట. వచ్చేసాము. సరే అయితే ఈరోజు వెళ్దాం అనుకుంటే ఈరోజేమో ఇలా బయటకు వచ్చేసామన్నమాట పిల్లలతోటి. ఇంక ఈరోజు కుదరదనమాట, ఇలా బయటకు వచ్చాం కాబట్టి. పిల్లలతో బయటకు వచ్చినప్పుడు అయితే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నేను వీడియో తీసుకుంటున్నాను కదా, పిల్లల్ని వదిలేసానని అనుకోకండి. పిల్లలైతే నా వెనకాలో నా ముందో ఉంటారో, వాళ్ళ వీడియో తీయకూడదు కాబట్టి నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను అనమాట వీడియో. ఈ మాట అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇంకా చూసారు కదా, ఇదైతే పైన ఫ్లోర్ అనమాట. మా పిల్లలైతే ఇది ఎక్కారు లోపల. ఇది ఎక్కితే ఉంటుందమ్మా, కడుపులో తిప్పేసి వాంతి అయిపోయినట్టు ఉంటుంది. అయితే ఇది ఎక్కాక ఎవరికైనా ప్రమాదం ఏమన్నా జరిగితే కనుక కింద సీసీ కెమెరా ఉంటుంది అనమాట. పైన పిల్లల లోపల ఎలా ఉన్నారు ఏంటి అన్నది కింద కనిపిస్తారనమాట. ఒకవేళ ఎవరికైనా ప్రమాదం అయితే కనుక ఆఫ్ చేసి దింపేస్తారనమాట. అంత డేంజర్ అనమాట ఈ ఆట. కానీ పిల్లలకి ఇలాంటివి ఇష్టం కదా, తప్పదు. సరే అండి, మరి ఇదే అండి ఈరోజైతే వీడియో. మా రోజంతా కూడా ఈరోజు అవెన్యూస్లోనే జరిగిందనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో, మరో మంచి వీడియోతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ ఇంతవరకు సెలవు. బాయ్ బాయ్.